డే 29 ఆఫ్ 75 డేస్ హార్డ్ వెయిట్ లాస్ ఛాలెంజ్. సో 75 డేస్ నేను పెట్టుకున్న వెయిట్ లాస్ ఛాలెంజ్ లో 4 వీక్స్ కంప్లీట్ చేసేసుకుని 5th వీక్ 5వ వారంలోకి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. నిన్న డే 28 వీడియోలో నేనైతే నా వెయిట్ అప్డేట్ కూడా చూపించాను. చాలా మంది రోజు కామెంట్ చేస్తున్నారు కదా, వెయిట్ కూడా చూపించండి సిస్టర్, వెయిట్ కూడా చూపించండి అనేసి. డైలీ వెయిట్ చెక్ చేసుకోవట్లేదు నేను, ఎందుకంటే డిమోటివేట్ అవుతానేమో అనేసి. అంటే నా వెయిట్ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది ఈ మధ్య, అందుకని చెప్పి వీక్లీ చెక్ చేసుకుంటున్నాను. సో అలా వీక్లీ నేను చెక్ చేసుకున్నప్పుడు ఎంత అయితే రిజల్ట్ చూపిస్తుందో అంతా మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను. సో అదనమాట. నేను లాస్ట్ 3rd వీక్ లో పెద్దగా వెయిట్ మూవ్ అవ్వట్లేదు, పెద్దగా వెయిట్ లాస్ అవ్వట్లేదు అని చెప్పేసి తర్వాత వెజిటబుల్ జ్యూసెస్ తాగుదామని డైట్ చేంజ్ చేశాను కదా, అది చేంజ్ చేసిన తర్వాత నాకైతే వెయిట్ కొంచెం మూవ్ అయినట్టు అనిపించింది. సో ఎంత వెయిట్ లాస్ అయ్యాను 4th వీక్ లో అన్నది నిన్నటి వీడియోలో ఉంది, మిస్ చేయకుండా చూసేయండి చూడకుండా ఉంటే. సో అది మరి ఈ రోజు డే 29 వీడియోలో నేను ఏం డైట్ ఫాలో అయ్యాను, వర్కౌట్స్ చూసారు కదా ఇప్పటిదాకా, ఇవంతా ఈ రోజు నేను చేసిన వర్కౌట్స్ అనమాట. సో దగ్గర 40 నిమిషాల నుంచి 1 గంట దాకా చేస్తాను పొద్దున నేను వర్కౌట్స్. ఆ తర్వాత ఈ రోజు నేను ఫాలో అయిన డైట్ మొత్తం మీరు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. సో వర్కౌట్స్ చేసిన తర్వాత మీకు తెలుసు కదా, నేను బేసిక్ గా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకొని కాసేపు రిలాక్స్ అవుతూ తాగుతాను అనమాట. డీటాక్స్ డ్రింకుల్లో మీరు ఇంకా నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు ఏది చేసినా చేయకపోయినా చిన్నదైనా ఫాలో అవ్వండి వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే ముందే. సో డీటాక్స్ డ్రింక్ వచ్చేసి మీకు అట్లీస్ట్ ఒక రొటీన్ సెట్ చేస్తుంది, ఒక హ్యాబిట్ అనేది మీరు స్టార్ట్ చేస్తారు. ఓకే అంటే హెల్త్ కోసం నేను ఏదో చేస్తున్నాను, డేని హ్యాపీగా స్టార్ట్ చేస్తారనమాట. కాబట్టి పొద్దున్నేస్తే టీ కాఫీలు ఇవి అవి అట్లా జోలికి వెళ్లకుండా మేబీ ఇట్లా ట్రై చేసి చూడండి. ఇప్పుడు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల టీ కాఫీలు తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, సాయంత్రం టీ కాఫీలు తాగండి, పొద్దున ఇలా డీటాక్స్ డ్రింకులు ట్రై చేయండి. సో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అసలు మనకే తెలియని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, అబ్బా మన డేని ఎంత హెల్తీగా స్టార్ట్ చేసామో కదా అనిపిస్తుంది. సో కాబట్టి అదైతే ట్రై చేసి చూడండి. నేనైతే హ్యాపీగా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ రోజు దాల్చిన చెక్క ఇంకా అల్లం ముక్కతో చేసుకున్నాను అనమాట. అందులోకి లెమన్ పిండుకున్నాను. లెమన్ వచ్చేసి మనకి తెలుసు కదా మీకు, ఆకలిని ఎక్కువసేపు కంట్రోల్ చేయడానికి, అంటే మనకి ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట లెమన్. కాబట్టి నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుని కాసేపు టెర్రస్ మీదకి వెళ్ళి అలా ఎండలో తిరుగుతూ డీటాక్స్ డ్రింక్ తాగేశాను అనమాట. ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ తీసుకోలేదు, ఎందుకో తెలియదు, నాకు అసలు ఆకలే వేయలేదు. సో ఆకలి అయినంత వరకు నేను తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ లెమన్ అవి తీసుకున్నాను కాబట్టి నా పొట్టలో అసిడిటీ అయితే ఫామ్ అవ్వదు. సో కాబట్టి డైరెక్ట్ లంచే తీసుకున్నాను. లంచ్కి వచ్చేసి వైట్ రైస్ ఇంకా సొరకాయతో వేరుశనగ పప్పులు వేసి ఫ్రై లాగా అంటే తాలింపు లాగా పెట్టేసుకున్నాను. సొరకాయ కూడా వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మీరు కూడా ట్రై చేయండి లంచ్ లో ఇంక్లూడ్ చేసుకోవడానికి. ఆ తర్వాత పప్పు అనమాట. సో ఈ మూడిటితో నేనైతే లంచ్ కంప్లీట్ చేసుకున్నాను. లంచ్ వచ్చేసి 1 o'clock అనమాట. ఫుల్ గా చూసారా రైస్ ఎంత ఉందో, తాలింపు కూడా అంతే పెట్టుకున్నాను, అంటే వెజిటబుల్ తాలింపు. సో ఇలా మామూలుగా నేను అప్పుడు 7 days ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఫాలో అయ్యేదాన్ని ఇట్లా తాలింపులు. ఈ మధ్య కొంచెం బిజీ షెడ్యూల్ అవ్వడం వల్ల రోజు వీడియోస్ చేయడము వీటి వల్ల కొంచెం ఇదే కాదు, నాకు వర్క్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటి మధ్య నేను తాలింపులు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, బట్ కొంత చేసుకుంటున్నాను, ట్రై చేస్తాను ఇంకా కూడా ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడానికి వెజిటబుల్స్. అది ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మేము దీన్ని తమిళ్లో వాటవడై అంటారు, మరి తెలుగులో నాకు తెలీదు, తెలుగులో తెలియదు అంటున్నారు ఏంటి అనుకోకండి, మా సైడ్ కొంచెం తమిళ్ ఎక్కువ మాట్లాడతారు. సో అదనమాట. సో అది తీసుకున్నాను స్నాక్, ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి ఓకేలైనా ఒకటి తీసుకున్నాను నేను. తర్వాత ఈవినింగ్ వచ్చేసి చాలా హెల్దీ అండ్ సూపర్ యమ్మీ టేస్టీ ఒక స్మూదీ అయితే చేసుకున్నాను. అదేంటంటే ఓట్స్ తో అనమాట. ఇది రోల్డ్ ఓట్స్, నేను ఈ మధ్య ఆర్డర్ పెట్టాను. సో ఇంతకు ముందు వేరేది వాడేదాన్ని నేను, సో ఇప్పుడు ఇది తీసుకున్నాను రెగ్యులర్ గా వాడదామని చెప్పేసి. సో ఇది వచ్చేసి దీంట్లో మంచి హై ప్రోటీన్ ఉంటుంది ఓట్స్ లో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఫస్ట్ చూసే రెసిపీ ఓట్స్, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటారు. నేను ఇప్పటిదాకైతే ట్రై చేయలేదు, కానీ ఇది మేబీ చేస్తానేమో తెలియదు. ఇదైతే క్విక్ గా చేసుకుంటున్నాను. క్విక్ గా అంటే ఒక 2 hours ముందు నానబెట్టాను అనమాట. ఇది అంటే డిన్నర్ కి 6 గంటలకి 5:30కి నేను తినాలి అంటే నేను మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను, నానబెడుతున్నాను అనమాట. ఒక 2 to 3 స్పూన్స్ దాకా ఓట్స్ తీసుకున్నాను. అది కొద్దిగా వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు, వేసి అది మునిగేదాకా వాటర్ వేసి నానబెట్టేశాను. తర్వాత వచ్చేసి డ్రై నట్స్ నానబెట్టుకుంటున్నాను అనమాట. ఈ డ్రై నట్స్ వచ్చేసి పొద్దునే నానబెట్టుంటే బాగుండేది, కాకపోతే ఇంకా నాకు అప్పటికప్పుడు అనిపించింది ఎందుకు ఈ స్మూదీ చేసుకోవాలని చెప్పేసి, వేరే ఏది చేసే ఓపిక కూడా లేదు. అందుకని చెప్పి అట్లీస్ట్ 2 hours అయినా నాననివ్వాలి అని చెప్పి నానబెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి 5 ఆల్మండ్స్, 5 క్యాష్యూ, ఒక 10 దాకా ఎండు ద్రాక్ష, ఇంకా 2 వాల్నట్స్, ఇంకా ఇదేంటిది అంజీర్ ఫిగ్ అంటాం కదా డ్రైడ్, అది ఒక 2, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా సీడ్స్ ఇవన్నీ వేసి వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను.
సో ఇవి వచ్చి 2 hours ముందే నానబెట్టాను. అంటే అట్లీస్ట్ ఆ తోలైనా తీయడానికి వస్తుంది కదా, బాదం పప్పు నుంచి తోలైనా తీయడానికి వస్తుంది కదా అని చెప్పేసి నానబెట్టాను. మీకు వీలైతే ఓవర్ నైట్ అయినా ఇవన్నీ సోక్ చేసి ఇలాగే ముందు రోజు నైట్ నానబెట్టేసి పొద్దున బ్రేక్ఫాస్ట్కైనా యాడ్ చేసుకోండి, లేదా పొద్దున్న నానబెట్టేసి ఈవినింగ్ డిన్నర్కైనా ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. చాలా మంచి చాయిస్ ఇది, హై ప్రోటీన్ ఉంటుంది. ఇంకా చూసారు కదా ఇవన్నీ నానబెడితే నేను ఇంకా 5 o'clock వచ్చి చూస్తే బాగా నానిపోయాయి అనమాట. సో ఇది తొక్క తీస్తే బాదంకి బాగానే వచ్చేసింది. చాలు, అంటే తొక్కతో తినకూడదంట, నేను చాలా దగ్గర చదివాను కూడా, కాబట్టి అవి తీసేసి తినడానికి ట్రై చేయండి. సో ఈ బాదం అయితే ఆ తోలు మొత్తం తీసేసి ఇవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకున్నాను. ఇవి వాష్ చేసేసి నానబెట్టాను నేను, కాబట్టి అలాగే వాటర్తో కూడా వేసేసుకుంటున్నాను, అంటే మిక్సీ పట్టించడానికి. ఇందులోకి వచ్చేసి ఇప్పుడు ఏం వేసాను, ఓట్స్, ఇంకా తర్వాత నానబెట్టుకున్న అన్ని డ్రై నట్స్ ఏమేమి చూపించాను ఆ నట్స్ అన్ని వేసాను. ఇంకా డేట్స్ 2 వేసాను తీపి కోసము. తర్వాత నా ఫేవరెట్ ఫ్రూట్ బనానా. సో వెయిట్ లాస్ జర్నీలో మిస్ అవుతున్నాను కానీ బనానా అంటే చాలా ఇష్టం నాకు. సో అదైతే చిన్న తీసుకున్నాను. తీసుకొని ఇలా చక్కగా మిక్సీ పట్టించేసి చూసారా ఎంత చక్కగా ఉందో. అంటే మన మైండ్ సెట్ మారాలే కానీ ఇట్లాంటివి చూసినప్పుడు అబ్బా ఎంత హెల్దీ చాయిసా కదా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. సో మంచిగా ఇదైతే స్మూదీ ప్రిపేర్ చేసేసుకున్నాను. అంటే మామూలు అప్పుడు తాగాలి, డైరెక్ట్ గా మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని తాగాలంటే నిజానికి అస్సలు బాగోవు, నచ్చదు కూడా, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. కానీ మన మైండ్ సెట్ ఫస్ట్ మారాలి. అంటే ఏది వాల్యూ ఇస్తుంది, ఎందులో మంచి విషయాలు ఉన్నాయి అది తెలుసుకున్న తర్వాత మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో వద్దన్నా సరే మనమే చేస్తాం అనమాట, నాకు అది కావాలి నాకు ఇది కావాలనే ఆలోచన మనకు మారుతుంది. అలా కాకుండా బలవంతంగా మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే నేను అది చేయాలి ఇది చేయాలి, అమ్మో నా వల్ల కాదు, అబ్బా ఇది ఏంటి ఇట్లా ఉంది టేస్ట్లెస్ గా అనే ఫీలింగ్ అలాగే ఉంటది. కాబట్టి ఫస్ట్ మన మైండ్ సెట్ మారాలి, మనం హెల్దీ చాయిస్ తీసుకుంటున్నామని మనం గట్టిగా నమ్మాలన్నమాట. సో అది ఈ రోజు నేను తీసుకున్న డైట్ ప్లాన్ అనమాట. సో ఈవినింగ్ వచ్చేసి వర్కౌట్స్ చేశాను నేను, బాగా లేట్ అయిపోయింది, వర్క్ లోడ్ ఉండే. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంకా షటిల్ బాగా నైట్ అయ్యింది, ఇంకా షటిల్ ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా వాకింగ్ చేస్తున్నాను. చాలాసేపు వాకింగ్ చేశాను అనమాట. వాకింగ్ ఎంతసేపు చేశాననేది నా వాచ్లో రికార్డ్ అయ్యింది. చూసారు కదా 9K స్టెప్స్, అంటే 9,000 అడుగులు పెట్టానమాట. సో పొద్దున్న వర్కౌట్స్ ఆల్రెడీ చూపించాను కదా, ఆ వర్కౌట్స్ మీకు ఏమైనా హెల్ప్ అయినాయా లేదా అనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ అసలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా కూడా కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని ఆల్రెడీ అడిగాను నా వర్కౌట్స్ మీకు కావాలంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను అని చెప్పేసి సింపుల్గా. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి. అది మరి ఈ రోజు నేను తీసుకున్న డైట్ మొత్తం ఇందులో ఎంటర్ చేశాను, ఏమేమి తీసుకున్నాను పొద్దున్న నుంచి అనేసి. సో నాకైతే 900 calories సరిపోయింది. అంటే అసలు నాకు అక్కడ 2000 calories అలౌడ్ చూపిస్తుంది, అంత తీసుకోవచ్చు నేను, కానీ అది ఎందుకో 1500 నుంచి 2000కి మారిపోయింది, ఎందుకైందో తెలియదు. అయినా సరే నేనైతే లిమిటెడ్గా తీసుకుంటున్నాను, నాకు సరిపడంత. అంటే మనకు ఆకలి వేసేంత తింటే చాలు, అంతకుమించి ఎక్కువ తినాల్సిన అవసరం లేదు. మనకు ఆకలి ఎక్కువ వేస్తే బాధపడాలి కానీ వేయకపోతే బాధ ఎందుకు ఇంకా. సో నా బాడీకి సరిపడా నేనైతే ఫుడ్ ఇస్తున్నాను. అదే మరి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం కానీ మన వీడియోస్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో వెయిట్ లాస్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో అది మరి ఈరోజు వీడియో డే 30 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.